హాయ్ ఈ వీడియోలో నేను నా సండే మార్నింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో నాకు 1 year old బేబీ ఉందన్నమాట. సో తనతో నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో ఒక చిన్న గ్లిమ్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. హోప్ యు ఆల్ లైక్ ఇట్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో అందరికీ హ్యాపీ సండే. ఈరోజు సండే 3rd October. సో మీరు కానీ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, అలానే నా డైలీ వ్లాగ్స్ అండ్ రిలేటెడ్ టు బేబీ ఇవన్నీ షేర్ చేసుకుంటుంటాను, ర్యాండమ్ వీడియోస్. సో ప్లీజ్ చెక్అవుట్ మై అదర్ వీడియోస్ అండ్ ఇఫ్ యూ లైక్ దెమ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాజీ వెంకట్. సో సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. నేను కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈరోజు ఏంటంటే వీకెండ్, సండే. సో ర్యాండమ్ సండేస్ ఎలా ఉంటాయో, వీకెండ్స్ ఎలా ఉంటాయో నేను షేర్ చేసుకుంటున్నాను. సో రోజు ఇలానే ఉండదు, ఎవ్రీడే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు ఎస్పెషలీ వీకెండ్స్లో, సాటర్డే సండేస్లో ఎలా ఉంటుందో ఐ విల్ షేర్ విత్ యూ ఆల్, దట్ టు విత్ ద బేబీ. సో ఇప్పుడు నేను లేచేసరికి చూసారు కదా 7:15 అయిందనమాట. సో 7:15కి లేచాను అండ్ దెన్ ఐ గాట్ ఫ్రెష్. అంటే మార్నింగ్ రిచువల్స్ అన్నీ అయిపోయాయి, బ్రషింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నా ఇట్స్ ఆల్రెడీ అండ్ కొంచెం స్లోగా అవుద్ది అనమాట. యూజువలీ వీడియో తీయకుంటే కొంచెం ఫాస్ట్గా అవుద్ది. వీడియో తీస్తున్నాం అనుకో అండ్ దెన్ ఫోన్ మధ్యలో చెక్ చేసుకుంటే అట్ట కొంచెం డిఫరెంట్ ఉంటుంది, టైం కన్జ్యూమింగ్ కూడా. సో దెన్ ఐ డోంట్ డ్రింక్ టీ, కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అండ్ సో యా, కిక్ స్టార్ట్ అవును. ఐ డ్రింక్ సమ్ వాటర్, వామ్ వాటర్, సమ్టైమ్స్ ఐ యాడ్ లెమన్. అయితే నేను కిచెన్ క్లీన్ చేసుకొనే పడుకుంటాను నైట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్, 90% ఆఫ్ ది టైమ్. బట్ ఇవన్నీ నేను వాష్ చేసి, కానీ వీకెండ్స్ అనే కాదు, సమ్టైమ్స్ ఐ గెట్ టు లేజీ నైట్ టైంలో. అండ్ దెన్ ధృవి కూడా కొంచెం క్రాంకీ ఉంటే కుదరదు. ఎవ్రీడే ఈజ్ నాట్ సేమ్, బట్ 90% ఆఫ్ ది టైమ్స్ ఐ ట్రై. కానీ దిస్ ఈజ్ 10%లో ఒకరోజు ఈరోజు అనమాట. సో నిన్న నైట్ నేనేం వాష్ చేసి పెట్టుకోలేదు. సో ఐ హ్యావ్ టు క్లీన్ కిచెన్ ఆల్సో, అంటే యూటెన్సిల్స్ అవి కూడా క్లీన్ చేయాలి. అండ్ మామూలుగా హౌస్ క్లీనింగ్, స్వీపింగ్ అండ్ మాపింగ్ అయితే దీస్ డేస్ చేస్తాను రోబో. సో ఇది ఎయిర్బాడ్ది. సో దీనికి షెడ్యూల్ పెట్టేస్తామన్నమాట, అంటే టైమింగ్ పెడతాము ఎన్ని గంటలకి క్లీన్ చేసేది. సో అది ఆ టైంకి ఇంకా క్లీనింగ్ చేసి దానికి అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. సో స్వీప్ అండ్ మాప్ 2 చేస్తుంది. ఇది కూడా మనం చేతితో చేసుకున్నంత నీట్ ఉండదు కదా. సో హవెవర్ దిస్ ఇస్ సో హెల్ప్ఫుల్. సో చూసారు కదా రోబో. ధృవి కాల్స్ ఇట్ బోబో. సో దానికి మేము పేరు పెట్టామన్నమాట, అది బోబో. సో ఇది సమ్ డేస్ ఐ క్లీన్ ప్రాపర్లీ, కానీ ఎవ్రీడే ఇది మటుకు మేము షెడ్యూల్ పెట్టేస్తాము. మార్నింగ్ క్లీన్ అయిపోద్ది. అండ్ దెన్ జస్ట్ ఆ బెడ్రూమ్, మేము పడుకున్న బెడ్రూమ్లో ధృవి లేచినాక అక్కడ పెట్టేస్తాను, అంతే. సో ఫస్ట్ థింగ్స్ బిఫోర్ ఐ స్టార్ట్ క్లీనింగ్ మై కిచెన్, ఐ హ్యావ్ సంథింగ్ టు డ్రింక్. సో ఐ యాడెడ్ సమ్ చియా సీడ్స్, పింక్ సాల్ట్ అండ్ లెమన్ స్క్వీజ్ చేసేస్తున్నాను. సన్ రైజ్ అయితే అపోజిట్ అనమాట, బాల్కనీకి ఎదురుగానే. సో మార్నింగ్ టైమ్స్లో చూడని కూడా కష్టం. సో ఇది స్మాల్ మీ టైమ్ అనమాట బిఫోర్ ఐ గెట్ స్టార్టెడ్ విత్ మై హౌస్ హోల్డ్ చోర్స్. And I eat soaked badam also. So ఈ టైంలో నేను మోస్ట్లీ ఐ టేక్ 10 minutes టు ఈట్ దిస్, డ్రింక్ లైమ్ వాటర్. ఈ టైంలో ఏం చేస్తానంటే నా ఫోన్ చెక్ చేస్తాను, కానీ ఈరోజు ఫోన్ బిజీ ఉంది. సో మీతో మాట్లాడతా, ఐమ్ స్పెండింగ్ మై మీ టైమ్. సమ్టైమ్స్ ఐ గో ఇన్ ద బాల్కనీ. అంటే నాకు సన్నీగా ఉంటే నచ్చదు, కొంచెం డల్గా అలా ఉన్నది అనుకో, ఐ లైక్ దట్ వెదర్. సో వెదర్ ఎలా ఉంటే ఐ గో ఇన్ ద బాల్కనీ అండ్ స్టాండ్ దేర్, డ్రింక్ మై వాటర్. ఎలా ఉంటే ఐ మోస్ట్లీ ప్లాన్ లైక్ ధృవి లేచినాక కిందికి కూడా తీసుకొని వెళ్దామని. బట్ ఈరోజు అయితే సన్నీగా ఉంది, అందుకని ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకుంటా. సో మార్నింగ్ లేచినాక నేను ఇలా అట్లీస్ట్ ఎస్పెషలీ బేబీ ఉన్న వాళ్ళు, సో ఇలా 10 minutes బాగుంటుంది అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది ఇక్కడ పెట్టేసి అండ్ దెన్ క్లీన్ చేసి గ్యాస్ అండ్ దెన్ ఐ స్టార్ట్ వాషింగ్ యూటెన్సిల్స్.
So now all cleaning done. Okay. So usually మా బేబీ అన్ని బాటిల్స్ బిప్స్ ప్లేట్స్ అన్ని టైం టు టైం క్లీన్ చేస్తాను. బట్ అగైన్ మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకొని వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెట్టుకుంటాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత చల్లగైన వాటర్ అనమాట. సో తను నిద్ర లేచేసరికి తన వాటర్ రెడీ. సో ఇంకా అలానే బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్స్ రెడీ అనమాట. యూజువలీ ఎగ్స్ తింటాడు. ఎగ్స్ తింటామంటే ఇష్టం. సో బాయిల్డ్ ఎగ్స్ పెడుతున్నాను. సమ్టైమ్స్ ఆమ్లెట్ చేస్తాను, సమ్టైమ్స్ బాయిల్డ్ ఎగ్స్, సమ్టైమ్స్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఎలా అనిపిస్తే అలా. సో ఈరోజు అయితే బాయిల్డ్ ఎగ్స్. సో ఫస్ట్ ఇది పెట్టేసేస్తాను. అలానే బ్రేక్ఫాస్ట్ ఈరోజు పెసరెట్కి సోక్ చేసి పెట్టాను. సో ఇట్ విల్ బి పెసరెట్. సో అందులోకి చట్నీ. సో ఐ మేక్ పీనట్ చట్నీ. సో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. చట్నీ అండ్ ఇలానే పెసరెట్ గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. సో వెంకట్ రెడీ అయినాక ఫ్రెష్ అయినాక బ్రేక్ఫాస్ట్ తింటాము. సో జస్ట్ పెసరెట్ నేను గ్రైండ్ చేసేసుకుంటాను. పీనట్ చట్నీ. సో పీనట్స్ రోస్ట్ అయ్యేసరికి మనకి చట్నీలకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం. సో ఐ యూజ్ 1 tomato, 1 onion, 5 to 6 green chilies and 2-3 cloves. గుడ్ మార్నింగ్ ధ్రువి. ఇక్కడ కూర్చున్నా. సో చూసేసారు కదా, ఈరోజు కొంచెం ఫాస్ట్గానే లేచేశారు. ఇంకా అయింది టైం. టైం ఎంత అయింది? టైం 8:40 అవుతుంది కదా. నార్మల్గా అయితే 9 దాకా లేరు. సో నేనైతే చట్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను కాబట్టి అది ఫినిష్ చేసుకుంటున్నాను. సో వెంకట్కి లైమ్ అండ్ చియా సీడ్స్ వాటర్. ఇది కొంచెం కూల్ అయినాక నేను మిక్సీ పట్టేస్తాను. సో ఇప్పుడు ధ్రువిది నాది కడ్లింగ్ టైం కదా ధ్రువి. సో వెంకట్ యువర్ లైమ్ వాటర్ ఈజ్ రెడీ. గాట్ ఫ్రెష్నా? మీ ఇద్దరు ఫ్రెష్ ఇంట్లో బ్రష్ చేసుకున్నారా? డ్రింక్ వాటర్ ప్లీజ్. మా కడ్లింగ్ టైం. మేము 10 minutes ఇట్లా ఆకుంటాం. మేము ఇట్ట కాసేపు ఆకుంటాం కదా. యూజువలీ అయితే నేను అవన్నీ కంప్లీట్ చేసుకొని చట్నీ కూడా చేసుకొని వచ్చేసరికి వీళ్ళు ఇంకా పడుకొనే ఉంటారు. ఈరోజు కొంచెం త్వరగా లేసారనమాట. సండే అని మర్చిపోయారా? మేడంకి కూడా అట్టే అలవాటు డాడీ లాగా. సండే అయితే 9 దాకా పడుకోవటం, వీక్ డేస్ అయితే త్వరగా లేయటం. బ్రేక్ఫాస్ట్ కూడా మేము 9 కల్లా తినేస్తాము ఆఫీస్ ఉన్న రోజు అయితే. సో ఈరోజు డిఫరెంట్. ధ్రువి కోసం పెసరెట్, దాంట్లో ఒక్క పీస్ తిన్నా చాలు. సో చట్నీ రెడీ అనమాట మా కోసం. పెసరెట్ అయ్యే టైంలో నేను ఇవి కూడా పైన లేయర్ తీసి పెట్టుకుంటాను. సో నేను ధ్రువి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వచ్చేసాను. సో వెంకట్ ఫీడ్ చేస్తారు. సో వెంకట్ తనకి ఫీడ్ చేసే టైంలో నేను ఈ రూమ్ క్లీన్ చేసేస్తాను. రోబో ఇక్కడ పెట్టేసి బెడ్షీట్స్ చేంజ్ చేసి వాషింగ్ మెషిన్లో వేసేస్తాను. So done. I'll go and get fresh. So fresh, everything done. And my new hairstyle. Tight ga paina first ponytail వేసుకొని and then I pleats వేసుకొని ఇలా వేసుకుంటాను అనమాట. ఇలా సో నా హెయిర్ ఎక్కడ పడకుండా మాత్రమే లాక్కుండా. సో నౌ ఐఎమ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ వెంకట్ కోసం, నా కోసం. ధ్రువికి ఫీడ్ చేశారు. కొంచెం మళ్ళీ నేను ట్రై చేయాలి. సో కొంచెం టైం తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ గ్రేప్స్ తిన్నదంట, 2-3 గ్రేప్స్. సో బ్రేక్ఫాస్ట్ తిన్నాం. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలా సో క్లోత్స్ కూడా హ్యాంగ్ చేసేసాను. అయిపోయింది. టైం 10:45 అయింది.
సో యూజువలీ తను 11 కల్లా పడుకుంటుంది. ఇంకా స్నానం చేపించి తనకి ఫీడ్ చేసి పడుకోబెడతాను. సో నాక అండ్ వెంకట్ని అడిగి తనకి కాఫీ కావాలో, టీ కావాలో, లేకపోతే మిల్క్ షేక్ ఏమైనా జ్యూస్ టైప్ కావాలో, అండ్ అవి చేసుకొని మేమిద్దరం మా టైం ఎంజాయ్ చేస్తాము. నెట్ఫ్లిక్స్ యా ప్రైమ్లో ఏదైనా షో పెట్టుకొని చూస్తాము, ఆర్ ఎల్స్ జస్ట్ యూట్యూబ్ ఏదో ఒకటి చూస్తాము, కామెడీ షోస్. సో అది మా టైం అనమాట, రొటీన్. సో ఇదనమాట మా సండే మార్నింగ్ రొటీన్. సో జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లెట్ మీ నో. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఐల్ ట్రై టు డూ దెమ్. So that's it. See you all in my next video. Until then, bye-bye. సో ఇది ఆ టైం అనమాట. అన్నీ బ్రౌజ్ చేసి ఫైనల్గా ఒక షో ఇది చూడాలనుకొని హాట్ కాఫీ మన కప్లో పోసుకున్న తర్వాత బిఫోర్ టేకింగ్ అ సిప్ బేబీ లేచేస్తుంది అండ్ మమ్మీ కావాలన్నమాట. సో హౌ మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్ టు దిస్? నా కాఫీ అయితే ఇంకా చల్లగా అవుతుంది. సో ఇక్కడ నేను చాక్లెట్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. So thank you very much for watching. Bye.